ఈ రోజు నాకు మరణశిక్షకు కారణమైంది. నేను చెప్పినది ఏమిటంటే మా మాస్టర్ గారు నన్ను కొట్టారని చెప్పడం. అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా మీరు మా మాస్టర్ గారి చొక్కా పట్టుకున్నారు, మరియు మా పాఠశాల పరువు కూడా తీశారు. నిజానికి మా మాస్టర్ గారు అసలు నన్ను కొట్టలేదు. సార్ నన్ను క్షమించండి. ప్రియమైన తల్లిదండ్రులారా, ఏ రోజైనా నేను పాఠశాలకు వెళ్తున్నానా లేదా చదువుతున్నానా చదవట్లేదా ఏ రోజైనా నన్ను గమనించారా? లేదే. డబ్బున్నదని అహంకారంతో ఎంత అడిగితే అంత ఇచ్చారు. నాకు డబ్బులు సరిపోకపోతే ఇంట్లో దొంగతనం కూడా చేశాను. ఆ రోజే నన్ను ఏదో ఒకటి అనుంటే ఈరోజు బాగుపడేవాడినేమో. ఒక్కగానొక్క కొడుకు అని గారాభంగా పెంచారు. ఆ గారాభమే ఈరోజు నాకు ఉరిశిక్షకు కారణమైంది. ప్రియమైన విద్యార్థులారా, ఉపాధ్యాయులు కొట్టారని తిట్టారని వారి మీద పగలు పెంచుకోమాకండి. వారు కొట్టేది మన భవిష్యత్తు కోసమే, వారు తిట్టేది మన జీవితం కోసమే. నాలాగా దుర్వ్యసనాలకి, అబద్ధాలకి, దొంగతనాలకి, బెట్టింగులకి పాల్పడకుండా మీరు చక్కగా చదువుకోండి. ఇక సెలవు.